హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మంజిరాస్ కిచెన్. నేను మీ మంజిరానండి. ఈరోజు నేను వీడియోలో గోదావరి జిల్లాలో స్పెషల్ కర్రీ అయిన పీతల పులుసు వంకాయలతో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ కర్రీ సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. దీనికోసం నేను ముందుగా పీతలను తీసుకొని శుభ్రం చేసుకున్నాను. ఇవి చూడండి, వీటిని గుడ్డు పీతలు అంటారు. ఇవి గోదావరిలో దొరుకుతాయండి. ఇవి చాలా చాలా టేస్ట్గా ఉంటాయి. వీటిని ఇలా శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము పులుసు కోసం ఇలాగా ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని ముందుగానే నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనము కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన ఇలా కొంచెం వెడల్పుగా మందంగా ఉన్న గిన్నె పెట్టుకొని దీంట్లో ఆయిల్ వేసుకోవాలండి. నేను ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. అలాగే ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత కొద్దిగా కరివేపాకు, అలాగే ఒక 6-7 పచ్చిమిర్చి కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఈ కర్రీకి. ఇలాగ ఆయిల్లో పచ్చిమిర్చి, కరివేపాకు కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఇలా పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని ఇలా స్లైసెస్లా కట్ చేసుకొని ఇందులో వేసుకున్నానండి. ఆనియన్ కూడా మనము ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఆనియన్ కొంచెం ఫ్రై అయింది కదండి. ఇప్పుడు ఇందులో నేను సాల్ట్ వేస్తున్నాను. నేను కళ్ళుప్పు వేస్తున్నానండి. క్రిస్టల్ సాల్ట్ అంటారు కదా, ఇది మన టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. మనం ఎప్పుడైనా సరే పులుసు కర్రీస్లో క్రిస్టల్ సాల్ట్ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత మనము బాగా కలుపుకొని ఒక 1 మినిట్ పాటు మగ్గనిస్తే ఆనియన్ బాగా కుక్ అవుతాయి. ఆ తర్వాత ఒక టమాటో తీసుకుని దాన్ని కూడా ఇలాగ ముక్కలుగా కట్ చేసుకుని ఈ కర్రీలో వేసుకోవాలి. ఈ ఆనియన్ టమాటా అంతా బాగా మనకి ఉడికిన తర్వాత నేను ఇందులో 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనము ముందే క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా పీతలన్నీ కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి గరిటెతోటి బాగా కలుపుకోవాలి. మనము ఆల్రెడీ సాల్ట్ కూడా వేసేసాం కదండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు, ఒక 1/2 స్పూన్ పసుపు వేసాను. అలాగే 2 టేబుల్ స్పూన్స్ కారం వేస్తున్నాను. మనము పులుసు కర్రీ కదా, కొంచెం కారం కూడా ఎక్కువే పడుతుంది. 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఈ ఉప్పు, కారం, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా పీతలకి బాగా పట్టేలాగా ఒకసారి మొత్తం కలుపుకోవాలండి. నేను చూపిస్తున్నట్టు ఇలా మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత మనము ఇందులో ఇలా ఫ్రెష్గా ఉన్న వంకాయల్ని తీసుకొని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకునండి. ఇదంతా కూడా వాటర్లో వేసుకొని ఈ ముక్కలన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఈ వంకాయ ముక్కల్ని కూడా మనము ఈ పీతల కర్రీలో వేసుకోవాల్సి ఉంటుంది. ముక్కల్ని ఇలా పెద్ద పెద్దగా కట్ చేసుకుంటే చాలా బాగుంటాయండి. వంకాయలు కదా, తొందరగానే మగ్గిపోతాయి. వీటికి కూడా పులుపు అంతా పట్టి చాలా బాగుంటుంది. ఈ పీతల కర్రీలో వంకాయలు వేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుందండి. నేను ఇవన్నీ కట్ చేసుకున్నాను కదా, ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ కర్రీలో వేసేసుకొని ఒకసారి అంతా కూడా కలుపుకుందాం. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. ఇలా మనము 1 నిమిషం పాటు బాగా కలుపుకుంటే అండి పీతల్లో ఉన్న వాటర్ కూడా బాగా బయటకు వస్తుంది. అప్పుడు మనం చూసుకుని సరిపడా వాటర్ పోసుకోవాలి. ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు. మళ్ళీ మనం పులుసు కూడా వేస్తాం కదా, అందుకని కొంచెం ఒక 1/2 కప్పు వాటర్ పోసుకుంటే సరిపోతుందండి. వాటర్ పోసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని మనము మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే చిన్నగా బాయిల్ వస్తుంది. ఇప్పుడు చూడండి, కొద్దిగా మరుగుతుంది కదా వాటర్ అంతా. ఇప్పుడు ఇందులో మనం ముందే తీసుకున్న చింతపండు పులుసు అంతా కూడా వేసుకొని ఇదంతా కూడా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. మనము ఇందులో పులుసు ముందే నానబెట్టుకొని చేసుకున్నాం కదండి, మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఈ పులుసు కూడా ఒక 1/2 కప్పు వస్తే సరిపోతుంది.
ఇప్పుడు మనం పులుసు వేసుకున్న తర్వాత కూడా అండి ఒక చిన్న బాయిల్ వచ్చిన తర్వాత మనం ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే దీంతో పాటుగా నేను ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత కూడా ఒకసారి మొత్తం కలుపుకోవాలండి. ఇదంతా ఒకసారి కలుపుకుంటే మనం వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇంకా అయిపోయినట్టే. టోటల్గా ఇవన్నీ కూడా మనకి పీతలకి బాగా పట్టేలాగా ఒకసారి కలుపుకొని మనము గ్రేవీ చిక్కదనం చూసుకొని మనము డిష్ని ఇంకా డిష్ అవుట్ చేసేసుకోవడమే. చూడండి ఇదంతా కూడా బాగా బాయిల్ అవుతుంది కదా. ఇక్కడైతే మంచి స్మెల్ వస్తుందండి. మనము ఈ గరం మసాలా ఇదంతా వేసాం కదా, మనకి కర్రీ అంతా కూడా ప్రిపేర్ అయిందనడానికి. పైకి ఇలాగ ఆయిల్ వచ్చిందంటే మన కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టే. ఇప్పుడు ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని డిష్ అవుట్ చేసేసుకుంటానండి. ఈ మసాలాలన్నీ వేసుకున్న తర్వాత మనము ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి. మన కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టే. ఇలా ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఇంకా మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమేనండి. అంతేనండి, వేడివేడిగా ఎంతో టేస్టీగా ఉండే పీతలు వంకాయ పులుసు రెడీ అయిపోయింది. దీన్ని అన్నంలోకి వేసుకొని తింటే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇవి గోదావరి జిల్లాలో చాలా బాగా దొరుకుతాయి. ఇవి ఎక్కువ గోదావరి పీత అయితేనే ఎక్కువ టేస్ట్గా ఉంటుందండి. అది కూడా గుడ్డు పీత అంటారు. అవి అయితేనే చాలా రుచిగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి.